Sell your used phone in 60 seconds on Dofree and get instant cash to upgrade. Taste the daily. కళ్యాణ్ గారు హాయ్, వెల్కమ్ టు కలాటా తెలుగు. సో 10 years కదా సినిమా ఓకే అవ్వడానికి ముందు? కరెక్ట్ 10 years. కరెక్ట్ ఎగ్జాక్ట్ 10 years. జూలై 1, 2011 జాబ్ రిజైన్ చేసి వచ్చేసాము. కరెక్ట్గా జూలై 1, 2011 వంశీ అన్న చెక్ ఇచ్చాడు. 21 లైఫ్ కూడా ఎంత సినిమాటిక్ ఉంటుంది. సినిమాటిక్, మామూలు సినిమాటిక్. 10 ఏళ్ళు ఏం చేశారు సార్? ఫస్ట్ తేజ గారి దగ్గర జాయిన్ అవ్వాలని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన నాకు అసిస్టెంట్ డైరెక్టర్ రిక్వైర్మెంట్ లేదమ్మా, మరి ఇంకే రిక్వైర్మెంట్ ఉంది సార్ అంటే, ఓన్లీ డ్యాన్స్ చేస్తావా, యాక్టింగ్ చేస్తావా? యాక్టింగ్ రాదు మనకు, డ్యాన్స్ చేస్తాను చెప్పి ఏదో చేస్తే ఆయన చెప్పింది ఒక మాట మాత్రం గుర్తు ఉండిపోయింది. అమ్మ, నువ్వు నాకు ఏదైనా పనికొస్తే తప్ప నేను పెట్టుకున్నాను. సరే, మనం ఎలాగా కెమెరా నేర్చుకోలేము, మనకు అంత లేదు, దానికి యూనిట్లు అది ఇది మెంబర్షిప్ కావాలంట, అసిస్టెంట్గా పనిచేయాలంటే ఇలాంటివన్నీ చెప్పారు. సో ఎడిటింగ్, ఆన్లైన్ ఎడిటింగ్ అప్పుడే కొత్తలో నేర్చుకునే ఛాన్స్ దొరికింది. ఆన్లైన్ ఎడిటింగ్ నేర్చుకుంటుంటే ఫోన్ వచ్చింది, అది కూడా సినిమాటిక్గానే. 11/11 ఆ రోజు రాక్ స్టార్ రిలీజ్, నవంబర్ 11, 2011 ఆ రోజు ఫోన్ వచ్చింది. మాకు ఇక్కడ ఒక క్యారెక్టర్ డాన్సర్ కావాలి, ఫస్ట్ సాంగ్లో అట్లా వెనకాల డ్యాన్స్ చేయడానికి నువ్వు వస్తావని. మన ఆశ ఏంటి, అక్కడికి వెళ్ళిపోతే ఏదో ఒకటి చేసి అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోవచ్చాను. సో అక్కడికి వెళ్ళి అక్కడ డ్యాన్స్ అంతా అయిపోయాక మళ్ళీ సేమ్ కాల్ పట్టుకుంది, సార్ ప్లీజ్ సార్ అసిస్టెంట్ డైరెక్టర్ అని. సరేరా బాబు, నువ్వు కావాలంటే చేసుకో, బట్ నీకు రిక్వైర్మెంట్ లేదు అంటే నెసెసిటీ ఆయనకు లేదు. సో నువ్వు ఉంటానంటే నువ్వు ఉండు, నువ్వు చూసుకుంటానంటే నువ్వు చూసుకో, బట్ నీకు ఫుడ్ బెటర్, రూమ్ ఇయర్ అన్న సెన్స్లో ఉండేదన్నమాట. మనం కూడా అడగలేం కదా, మనం ఆ టీం కాదు అన్నట్టు. సో మళ్ళీ ఇంకో సినిమాటిక్ ఏంటంటే, నాకు ఆ రోజు చాలా అడవిలోకి వెళ్ళిపోయాము షూట్కి. మీకు నాకు డైరెక్టర్ ఫుడ్ లేదు, వాళ్ళని అడగలేము మనం. అట్లుంటే అప్పుడు వెంకీ కుడుముల గారు ఆ సినిమాకి అంటే రైటర్ కాదనుకుంటా, అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ ఆర్టిస్ట్. సో ఆయన నన్ను చూసి ఈడ ఆకలితున్నాడని చెప్పి అప్పుడు వచ్చి మాట్లాడానంట ఫ్రెండ్లీగా. ఇప్పుడు అనుకోకుండా మా ఇద్దరిది వెంకీ అన్న అప్పుడు నాకు వెబ్ సిరీస్ రిలీజ్ అయినప్పుడు కూడా హీఈస్ వెరీ క్లోజ్ టు మీ. అరే ఇద్దరు కొడదాం రా అంటాడు, వెరీ చిల్ పర్సన్ అనమాట వెంకీ అన్న కూడా. సో అట్లా ఫస్ట్ తేజ గారి దగ్గరికి వెళ్ళాను. కొన్ని రోజులు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసా ఆ షెడ్యూల్ మొత్తం. తర్వాత తిరిగి వచ్చాక ఆ ఎక్స్పీరియన్స్తో షార్ట్ ఫిల్మ్ చేసా. చాలా బ్యాడ్గా ఉంటుంది అది, మీరు ఇంటర్వ్యూ అయిపోయాక లింక్ పంపిస్తా, చాలా బ్యాడ్ ఉంటుంది. సో దీని తర్వాత మనకి ఇది రావట్లేదు, మనం నేర్చుకోవాలని అసిస్టెంట్ డైరెక్టర్గా 2 చిన్న సినిమాలు చేసి తర్వాత రైటర్గా మరి అనుదీప్ పరిచయం అయ్యాడు. పిట్టగూడ 7 years అయిపోయింది, ఈ లోపు 5-6 years అయిపోయింది మామ. అంటే మధ్యలో కొన్ని సీరియల్స్ రాశా, సర్వైవల్ కావాలి కదా మనీ. సో సీరియల్ చాలా మనీ ఇచ్చేవాళ్ళు, 3,500 పర్ ఎపిసోడ్ ఇచ్చేవాళ్ళు అన్నమాట. 20 episodes 75,000 అప్పట్లో. ఓకే, మంత్కి ఒక 20 episodes ఉంటాయి, ఈజీగా ఉంటాయి. అంటే మీరు ఒకటి రాశారనుకో, బాగా రాస్తాను అనుకోండి, వేరే వాళ్ళు అడిగేవాళ్ళు ఆ ఎపిసోడ్కి ఆ రైటర్కి ఏదో ప్రాబ్లం ఉంది, నువ్వు చూసేవా అని. చూడడమే ఉంది, రాసేయడమే అన్నట్టు అట్లా రాసేసేవాళ్ళం. రాస్తుంటే అప్పుడు రాళ్లపల్లి గారు ఒక క్యారెక్టర్ చేస్తుండే, ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఏదో ఒక డైలాగ్ చూసి ఎవడు రాసేటిది అని పిలిపించాడు. నువ్వు ఏం చేద్దామని వచ్చావు? ఆ సినిమాలో చేద్దామని వచ్చాను సార్ అని. ఇది సీరియల్లో ఉన్నాం అనుకో, నేను కానీ వీళ్ళు కానీ అది ఒక డైలీ న్యూస్ పేపర్ టైపు వాడేసుకొని పడేస్తారు, లైఫ్ లాంగ్ అట్లా మెమరీ లాగా ఉండిపోవాలంటే నువ్వు సినిమాలో చేయాలి. ఇక్కడ ఉన్నావో నువ్వు ఇట్లాగే ఆగిపోతావు, మనీకి అలవాటు పడిపోతావు, చూసుకోండి. ఇంకా ఆ రోజే సార్ నేను వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పి 1 dayలో ఒక 13 episodes రాయాలి మామ. అది రాసేసి నేను ఇంకా అక్కడి నుంచి అంటే వేరే రైటర్ నాకు చూసుకునే లోపు మనం అక్కడ చేయాల్సిన పని చేసేసి తర్వాత ఇంకా సినిమాల్లోనే మొత్తం అంతా రైటర్గా పనిచేస్తూ గోస్ట్ రైటింగ్ అన్నీ అట్లా చేస్తూ ఉండి కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రాసెస్లో మనకు అనుదీప్ పరిచయం అయ్యాడు. అనుదీప్ ద్వారా చాలా ఫ్రెండ్ సర్కిల్ వచ్చింది మనకు. ఓకే. సో అక్కడి నుంచి వీళ్ళంతా బ్యాచ్ అంతా పరిచయం, శ్రీరామాదిత్య గారు. ఓకే. తర్వాత మీకు అంటే మిగతా వాళ్ళు మా బ్యాచ్ నోటెడ్ అయి ఉండరు. సో వాళ్ళ పేరు చెప్పండి. ఇట్స్ గుడ్ ఆఫ్ శంకర్ అని ఇప్పుడు ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాం. ఆ అబ్బాయి నేను మేమంతా కలిసి ఉండేటోళ్ళం. తర్వాత ఈ సినిమా వెంకీ అనే ఒక రైటర్ బ్రో. సో తను గ్యాంగ్ లీడర్ కి అట్లా దేవదాస్ కి రాశాడు అనమాట. సో వీళ్ళంతా ఫ్రెండ్ సర్కిల్ లాగా ఫామ్ అయ్యేటోళ్ళం. అప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా ఉండేది. మొత్తం అంతా బ్యాచ్ యంగ్స్టర్స్ 10-15 మంది. నువ్వేం చేస్తున్నా, నేనేం చేస్తున్నా, నువ్వు రాస్తున్నా, నేను రాస్తున్నా,
ఈ జోన్లో ఉండి అప్పుడు ఒక వెబ్ సిరీస్ చేశాను అన్నమాట, ఛాయ్ బిస్కెట్లో. అది కొంచెం వర్కౌట్ అయింది నాకు. నేను మీ కళ్యాణ్ అని ఒక వెబ్ సిరీస్ చేశాను. సో అది అయిన తర్వాత అనుదీప్కి జాతిరత్నాలు బ్రేక్ వచ్చింది. సో అప్పుడు కొంచెం ఎక్కువ దాని మీద ఫోకస్ చేసి అది అయ్యేటప్పుడే హీరో సినిమాకి ఫస్ట్ హాఫ్ ఏమో రాశాను. హీరో శ్రీరామాదిత్య కాదు, సెకండ్ హాఫ్కి లేకుండా అప్పటికే నాకు సినిమా ఓకే అయిపోయింది. నేను ఇంక ఇటు వచ్చేయాల్సి వచ్చింది అనమాట. ఓకే ఓకే. అన్ని చేశాను, సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, గోస్ట్ రైటింగ్ అని. చాలా ఫాస్ట్ రైటరా మీరు? కొంచెం ఫాస్ట్గానే వస్తుంది. ఎట్లా ఉంటుంది మీ రైటింగ్ ప్రాసెస్? రైటింగ్ అంటే ఏదైనా కొత్తగా లేదనుకో మామ, ఇంకా అసలు ముందరికి వెళ్ళదు. అది ఏదైనా రావాలి, గివ్ మీ ద సేమ్ థింగ్ బట్ డిఫరెంట్ అని మన సేవ్ ద క్యాట్ బుక్ లో ఉంటుంది. సో ఐ లవ్ దట్ కోట్. నీకు బాగా తెలిసిన సెటప్ కానీ తెలియని యాంగిల్, ఇదేదో బాగుంటది అని అనిపించేది అనమాట. సో ఆ ఐడియా వచ్చినప్పుడు దాన్ని ఎంత ఆర్గానిక్ గా పెట్టాలన్నది ఒక్కటే ఎఫర్ట్ ఉంటుంది నాకు. వర్డ్స్ తో ఐఎమ్ గుడ్ విత్ వర్డ్స్, కొంచెం ఫాస్ట్ గా వచ్చేస్తుంది రైటింగ్. ఐడియా ఒక్కటి క్రాక్ అయితే అయిపోతుంది. మీకు ఈ బుక్స్ చదువున్నారా, స్క్రీన్ ప్లే బుక్స్ ఇవన్నీ? స్టార్టింగ్ స్టేజ్ వచ్చినప్పుడు సిట్ఫీల్డ్, రాబర్ట్ మెకీ స్టోరీ అవన్నీ చేసి, కాకపోతే మనకెందుకు అడాప్ట్ అవ్వలేదన్నమాట. అవి మనకి ఇండియన్ అడాప్ట్ అవ్వవు కదా అమెరికన్ బుక్స్. నాకు అసలు అదంతా చూసి ఇదొక్కటి నచ్చిందమ్మా, మనకు తెలుగుకి సరిపోద్దేమో అనిపించింది. సేవ్ ద క్యాట్ ఒక్కటి అది చాలా కమర్షియల్ ఫార్మాట్ లో మన కోసం తయారు చేశారేమో ఇల్లు అన్న ఫీలింగ్ ఒకటి వచ్చింది. ఆ బుక్ చదివినప్పుడు కొంచెం హెల్ప్ అయింది అనిపిస్తుంది నాకు. బట్ ఎవ్రీ సీన్ ఇప్పుడు సినిమా అయిపోయింది అంటే ఎవ్రీ సీన్ లో కొత్త ఐడియా రావాలి, అది ఎగ్జైటింగ్ ఉండాలి. దానికోసం ప్రతి సీన్ బాగుండాలి. ప్రతి సీన్ బాగుండాలి. ఒక్క సీన్ బాగాలేకపోయినా కూడా అయిపోయింది, అక్కడ డిస్కనెక్ట్ అయిందంటే మళ్ళీ కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. చాలా కష్టం. మొబైల్ తీసేస్తాం. మొబైల్ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది మనకు, సినిమా ఫిల్మ్ మేకర్స్ కి మాత్రము. వాడు అట్లా తీసిండా వెళ్ళిపోయింది, కనెక్ట్ అవ్వడు. ఇంకా మళ్ళీ ఒక జోక్ కూడా అవ్వదు. బట్ నేను శందత్ గారితో మాట్లాడుతుంటే మొన్న ఆయన ఒక విషయం చెప్పారు. దిస్ బాయ్ కళ్యాణ్ కేమ్ టు మీ ఫర్ మ్యాడ్ 2 weeks తర్వాత వచ్చి స్క్రిప్ట్ మొత్తం చెప్పేసారు. 2 weeks 2 weeks ఎట్లా అంత ఫాస్ట్ గా ఎలా అని? అంటే మనకు దీంట్లో క్యారెక్టర్స్ ఉన్నాయి కదా బ్రో, సో అవి ఈజీ అయిపోయింది మనకు. అంటే రైటింగ్ కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది బ్రో. ఐడియా ఒక్కటే, అంటే అదొక్కటి ఆర్గానిక్. మీకు తెలిసిందే కదా కామెడీ సినిమాలో ప్రాబ్లం ఏంటంటే అది ఆర్గానిక్ గా అనిపించదు. బేసిక్ గానే మనం ఎత్తుకోవడమే. కామెడీ ఎత్తుకున్నప్పుడు ఏదో ఒక పెళ్లి సెటప్ చేస్తున్నాం, దాంట్లో కామెడీ సీన్ జరగాలంటే ఇలా జరగదు కదా అంటారు. అలా దీంట్లో జరగడమే కామెడీ. సో దాన్ని ఒప్పించాలి మామ. ఏదో చిన్న ఎడ్జ్ ఒకటి ఉంటది, ఆ ఎడ్జ్ ని పట్టుకోవడంలో వస్తుంది కానీ ప్రాబ్లము. అది ఒక్కటి దొరికేసిందంటే ఇంకా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఐడియా పట్టుకోవడం అంటున్నారు కదా, ఇజ్ దట్ అది మొత్తం సినిమాకా లేకపోతే ప్రతి సీన్ లోనా? ప్రతి సీన్ కి. అంటే ఈ సీన్ లో ఏంటి కొత్తది? ఇప్పుడు ఫ్రెండ్స్ అని పిలవలేదు మనం. ఎందుకు పిలవలేదు అంటే 100 రీజన్ రాయొచ్చు మీరు. ఏది ఆర్గానిక్ రీజన్ లాగా అనిపించాలి, విచ్ ఇస్ ఫనీ. రైట్. మీరు ఏదో చూసుంటారు, అంటే నువ్వు నా గురించి బ్యాడ్ గా చెప్పారు అని అనుకో, దాంట్లో ఫన్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఫన్ చేయాలి మనం. సో ఆ ఐడియా క్రాక్ చేయడమే. అంటే మీ దగ్గర అయితే ఇది వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ని పిలవకుండా, ఫ్రెండ్స్ లేకుండా పెళ్లి అవడం ఏంటి మామ? వీడు ఫ్రెండ్స్ని పిలవకుండా పెళ్లి చేసు ఎందుకు? అది దట్ ఆన్సర్ మనం పట్టుకోగలిగితే అది ఇంకా వర్డ్స్ మనకు ఫాస్ట్గా వచ్చేస్తాయి ఎలా పెడతామని. ఎందుకు అన్న ఐడియా ఉంటుంది కదా, వీడు ఏదో చేసాడు, ఏం చేశారా మీరు అన్నదే వస్తే అయిపోతుంది. సో ఆ ఎందుకు అనే ఆన్సర్ నుంచి యూ విల్ గెట్ అనదర్ సీన్ ఆర్ వన్ జోక్ ఇన్ ఇట్ ఆర్ అది ఎట్లా అక్కడి నుంచి ఏం జరుగుతుంది ఆ క్వశ్చన్ నుంచి? ఇప్పుడు ఆ క్వశ్చన్ వచ్చింది అనుకో, నేను ఇది ఫిక్స్ అయిపోయా. అంటే నా స్క్రీన్ ప్లేలో పిలవకుండా, ఫ్రెండ్స్ని పిలవకుండా పెళ్లి చేసుకుంటున్నాడు. ఎందుకు అంటే వాళ్ళు ఒక ఇన్సిడెంట్లో ఒక పని చేశారు, వీడికి చెడగొట్టేశారు, ఒక సంబంధం చెడగొట్టేశారు. సో ఎలా చెడగొట్టి ఉండొచ్చు అన్నదానికి ఇంకొంచెం సీక్వెన్స్ వస్తుంది. సీక్వెన్స్ లో జోక్స్ వస్తాయి. నువ్వు ఏం మాట్లాడి ఉంటే అక్కడ పెంట ఉంటది. సో ఇంకా మీకు అది ఎంజాయ్ చేస్తే వెళ్తారు ఇంకా. అలాగే అనిపిస్తుంది నాకు. మ్యాడ్ ది తీసుకొని ఒక సీన్, మ్యాడ్ 2 మనం మాట్లాడుకోలేదు. మ్యాడ్ ని తీసుకుని నాకు ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఒక సీన్ అనేది ఎట్లా బిల్డ్ అవుతుంది, లైక్ ఆ సీన్ కాన్సెప్ట్ ఏంటి? లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నాకు మ్యాడ్ లో ఫిల్లర్ జోకులు ఉంటాయి చాలా. లైక్ అక్కడ జోక్ అవసరం ఉండదు కానీ ఒక ఫిల్లర్ ఒక జోక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిడి లెటర్ తీసుకోవడానికి రూమ్ లోకి వెళ్తూ ఉంటాడు కదా, వెళ్ళేటప్పుడు
కోమ్ ఉందా అని అడుగుతాడు ఆయన. సో అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని అది నా క్వశ్చన్. అదే మామూలుగా స్టోరీ వైజ్ ఆలోచించాం అనుకుంటున్నాను. నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ జరగాలి, అది చాలా బోరింగ్ ప్రాసెస్. ఉన్నాడబ్బా ఇప్పటి వరకు వచ్చింది క్యాంటీన్ సంపాదించేస్తున్నారు వీళ్ళు, అయిపోయింది అక్కడితో. ఇప్పుడు డీడీ గడికో లెటర్ రావాలి, లెటర్ దగ్గర పోతున్నాం, లెటర్ ఓపెన్ చేసాక మ్యాటర్ లేదు. ఏముంటుంది, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి వీడికి లెటర్ రాస్తుంది, దాంట్లో మనం చెప్పడానికి లేదు. దాని ముందు ఏదైనా చేయాలి మనం. అంటే నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, ఆ ఇన్ఫర్మేటివ్ సీన్లో నేను ఏం చేయగలుగుతున్నా అంటే, వీడు దారిలో వస్తున్నాడు, ఓ బట్టతల్లాడు కనపడాడు సార్ వాడిని పోక్ చేస్తాడు. వీడు లోపలికి వచ్చిన తర్వాత లెటర్ రా అంటే, ఏమైందిరా నాన్న లారీ గుద్దేసిందా, అమ్మని ఏమైనా చంపేసిందా, చెప్పరా చెప్పరా అంటాడు. సో దట్ ఈస్ వేర్ అంటే మన క్యాపబిలిటీ అక్కడ చూపించచ్చు. ఓపెన్ చేసాక ఇంకేముండదు. అంటే ఇట్స్ జస్ట్ లైక్ హర్రర్ ఫిల్మ్ లో దయ్యాన్ని ఓపెన్ చేసేంత వరకు నాకు ఫన్. ఓపెన్ చేసాక ఏముంటది, నాకు ఈ అన్యాయం జరిగింది, నువ్వు దాన్ని సాల్వ్ చేయి. ఎగ్జాక్ట్ సూపర్ కంపారిజన్ ఇది యాక్చువల్లీ. అక్కడ వరకు ఏదైనా చేద్దాం. నాకు తర్వాత ఒకటి అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ లోకి వచ్చినప్పుడు ప్రీ క్లైమాక్స్ రామ్ గారు వెళ్ళి లవ్ కన్ఫెస్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ పెంట పెట్టాలి. మీరు అబ్జర్వ్ చేస్తే రామ్ గాడిది సాల్వ్ అయిపోతుంది. అమ్మ నేను నిన్ను నమ్ముతున్నా అంటాడు వాళ్ళ డాడీ, ఈడల్ని పెంట పెట్టుకుంటాడు. సో మీకు ఐడియా ఏంటంటే కన్విన్స్ చేయాలి. నార్మల్ సినిమాల్లో మనం ఏం చేస్తామంటే వెళ్ళి ఫ్రెండ్స్ వాడికి మేమున్నాము బాగా చూసుకుంటాము అని. ఇప్పుడు బెంగళూరు డేస్లో చాలా మంచి సీక్వెన్స్ అది. అలాంటి సీన్ మన దాంట్లో వచ్చింది. మన మ్యాడ్ సినిమా వాళ్ళు ఒప్పేసుకున్నారు, కాంప్లికేషన్ ఏం లేదు, వీడు చేస్తాడు వెళ్ళి కాంప్లికేషన్ చేసి. వాడు చేసిన తర్వాత ఇక్కడో డిప్ వస్తున్నాము ఏంటంటే, పాపం వాడు బాధపడుతున్నాడు, ఇప్పుడు ఆ అమ్మాయి దొరకాలి అన్నది క్లైమాక్స్. ఆ డిప్ మన సినిమాలో సెట్ అవ్వట్లేదు. ఏం చేద్దామంటే నిజంగానే ఒక ఫ్రెండ్ తోటి పాపం రా 4 ఏళ్ళు బాధపడుతుంటారు, ఎమోషన్లో తీసుకుని ఇంకొక రోజు బాధపడితే ఏమిటిరా జోక్ అంటే మళ్ళీ మన జోన్లోకి తీసుకురావడానికి. సో వీటి మీద ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. బట్ మీరు ఐడియాగా చూస్తే రామ్ నార్ని నితిన్ లవ్ స్టోరీ సాంగ్లో సెట్ అయిపోయింది. ఇద్దరు గొడవపడ్డారు సాంగ్ ముందు, సాంగ్లో కలిసిపోయారు, రామ్ది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వీడి దానికి వెళ్ళాలి, కానీ డిప్ ఉంది, ఏం చేయాలి? సో అది రైటింగ్ ప్రాసెస్. ఇది సినిమా అంతా చాలా ఉంటది. ఇది సినిమా ఎక్కడైతే ఎమోషనల్ అవుతుంది అనిపిస్తామో దాన్ని మీరు వెంటనే ఫ్లాటన్ చేస్తారు, వెంటనే కామెడీ చేస్తారు. లైక్ ఇంటర్వెల్ లో కూడా లైక్ ఎమోషనల్ గా ఉన్నప్పుడు వాడు వైన్ షాప్ దగ్గర ఉన్నాడు అంటారా అంటే బాధలో ఉన్నాడంటారా, బీర్ తాతారా తెలీదా అంటాడు ఇంటర్వెల్. దట్ నేను మ్యాడ్ చూసేటప్పుడు లైక్ ఒక ఎజంప్షన్ తో వెళ్తాం కదా ఇట్లా ఉండబోతుంది సినిమా. నేను ఎక్కడో ఒక పాయింట్ లో ఐ వాస్ థింకింగ్ దీంట్లో కూడా చదువులు కష్టాలు అవన్నీ చెప్తారేమో, ఎక్కడో జరుగుతా ఏదో ఒక పాయింట్ లో దిస్ మూవీ విల్ బికమ్ సీరియస్ అని అనుకున్నా. అది అవ్వలేదు. దట్ రియలీ వాజ్ సర్ప్రైజింగ్ ఫర్ మీ. ఇప్పుడు ఈ ఫిల్మ్ కి మాత్రమే అలాగా అనిపించింది నాకు కూడా. ఈవెన్ ఐ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ లాస్ట్ క్లైమాక్స్ కి వచ్చినప్పుడు రెగ్యులర్ చేసే పనులు చేసా కొన్ని, అది వర్కౌట్ అవ్వలేదు. వెన్ ఐ వాజ్ వాచింగ్ ద ఫిలిం, లేదు లేదు ఏదో క్రేజీగానే ఉండాలి ఈ సినిమాకి అని. యూ థాట్ దట్ వాస్ సేఫర్ అట్లా రెగ్యులర్ అంటే ఫస్ట్ తెలియకుండా మనం అదే రాశాను నేను. అంటే ముగ్గురికి 3 లవ్ స్టోరీని చాలా ఎమోషనల్ వేలో ఎండ్ చేయాలని. నాకు ఆ లవ్ స్టోరీ కంటే ఫ్రెండ్షిప్ మీద ఎగ్జాక్ట్లీ ఇది కామెడీ. ఎప్పుడైతే మీరు నమ్మరు కానీ ద క్లైమాక్స్ ఆఫ్ మ్యాడ్ ఉంటుంది కదా, మన లెటర్ రాసింది ఫ్రెండ్స్ అని, అది సినిమా 80% షూటింగ్ అయిన తర్వాత వచ్చింది. ఫస్ట్ నుంచి రాధానే రాయాలి. ఎక్కడో మాకు గణేష్ రావురి గారు తెలుసు ఆయన ఐ థింక్ వాజ్ క్రిటిక్ నో గ్రేట్ ఆంధ్రాలో క్రిటిక్ గా చేసేవాళ్ళు. ఇప్పుడు మన దాంట్లో ఆయన అనేవాడు అనమాట, సార్ డీడీ ఒక్కడు కామెడీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, వాడికి కూడా మీరు ఎమోషనల్ లవ్ స్టోరీ పెడుతుంటే నాకు ఎందుకో నచ్చట్లేదు సార్ అన్నాడు. ఏంటి ఇలా అంటున్నాడు అని ఎక్కడో తెలియకుండా నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చేది మామ. అప్పుడు సడన్ గా ఐడియా క్రాక్ అయింది, దాంతో క్లైమాక్స్ ఇంకా అట్లా మార్చి ఎవ్రీథింగ్ షుడ్ బి న్యూ అన్నది ఈ సినిమాకి వర్కౌట్ అయింది. సో మ్యాడ్ స్క్వేర్ వాజ్ ఈజియరా దాంతో పోలిస్తే రైటింగ్? ఎందుకంటే ఏం నచ్చిందో మీకు అర్థమైపోయింది జనాలకి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అర్థమైపోయింది. బట్ ద ఛాలెంజ్ అగైన్ ఇస్ చేసిందే మళ్ళీ చేయకూడదు. ఇప్పుడు హ్యాంగ్ ఓవర్ 2 వచ్చినప్పుడు కూడా దట్ వాజ్ ద ప్రాబ్లమ్ అనమాట. యూ గైస్ మేడ్ ద సేమ్ హ్యాంగ్ ఓవర్ ఫిల్మ్ బట్ లొకేషన్ మార్చారు మీరు అని. సో ఆ కంప్లైంట్ ఒకటి వచ్చే ఛాన్స్, ఆ రిస్క్ ఒకటి ఉంది కాబట్టి నేను అదే కన్సిడర్ చేసి ఫస్ట్ నాకు రాజమౌళి గారు అనిపిస్తుంది, ఆయన రివెంజ్ సినిమానే తీస్తాడు కానీ సెటప్ మారుస్తాడు. సెటప్ మార్చేసరికి యూ విల్ హ్యావ్ న్యూ క్యారెక్టర్స్, యూ విల్ హ్యావ్ న్యూ లాంగ్వేజ్ వచ్చేస్తుంది, మాటలు మారిపోతాయి, లొకేషన్ మారిపోతుంది. సో అలాగా కాలేజీని తీసి
అంటే ఈ సెటప్ అంతా తీసుకొచ్చి అత్తయ్యలు, మామయ్యలు, బాబాయ్లు, పిన్నిలు వీళ్ళందరి మధ్యలో పెళ్లిలో ఉన్నారు అనుకోండి మామ. అది ఎంతసేపు ఉంటుంది? అది 45 minutes. సో ఇక్కడ నుంచి గోవాకి వెళ్తారు మామ. గోవాకి వెళ్ళేసరికి మనోళ్ళు ఎంత చిల్లరగాల్లో మనం చూసినాం. వీళ్ళందరూ వెళ్ళి గోవాలోకి వెళ్తే అక్కడ ఏంటి మళ్ళీ ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, కొత్త క్యారెక్టర్స్ వచ్చాయి అనుకోండి, అది ఎలా ఉంటుంది. సో దీంట్లో మీరు అన్నట్టు హ్యాంగ్ ఓవర్ 1 లాగే నేను హ్యాంగ్ ఓవర్ 2 చాలా మంది అప్పుడు ట్విట్టర్లో పెట్టేటోళ్ళు చాలా ఏమనంటే మీరు బీటెక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంటెక్ వెళ్తారా, యుఎస్లో ఎంఎస్ చేయడానికి వెళ్తారా అని. సో నేను అదే కాలేజ్ సెటప్ తీసుకుంటే డెఫినెట్లీ ఆ ప్రాబ్లం వచ్చి ఉండేది. సెటప్ మారడం వల్ల ఈ క్యారెక్టర్స్ ఇంటరాక్ట్ అయ్యే పీపుల్ మారిపోయారు. సో వేరే ఫన్ వచ్చింది. ఓకే ఓకే, ఇదేనా మీ జోన్? లేకపోతే మీరు సీరియస్ స్క్రీన్ ప్లేలు లైక్ మోర్ లైక్ కామెడీని దాటి కూడా రాస్తుంటారు? అంటే ఫస్ట్ నేను చాలా సీరియస్ ఫిలిం రాసుకొని తిరిగాను ఆల్మోస్ట్ 3 years. అందరూ బాగుందనే వాళ్ళు కానీ ఒకరు కూడా డబ్బులు పెట్టేటారు కదా. సో ఓకే ఫస్ట్ ఇది స్టార్ట్ చేసి దెన్ ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ జోన్ అని. బట్ కానీ వెన్ ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాసెస్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్. నాకు ఎందుకో చాలా నచ్చుతుంది ఇది. అంటే మేకింగ్ పీపుల్ లాఫ్ అన్నది అది చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను నేను. అది నాలో ఉంది అన్నది నేను కూడా రియలైజ్ అయ్యి ఇంకొంచెం దాన్ని వదలకుండా అది ఉంటూనే ఇంకొంచెం సీరియస్ ఫిలిమ్స్ వాటిల్లో ఎలా బ్లెండ్ చేయాలి అన్న దాంట్లో చూస్తున్నాను. సూపర్ సూపర్. నేను చెప్పా కదా, నేను ప్రసాద్స్లో ప్రివ్యూ చూస్తున్నప్పుడు మీ అండ్ మై వైఫ్ వర్ సిట్టింగ్ అండ్ మా పక్కన మీ ఫాదర్ దట్ వాజ్ అ బ్యూటిఫుల్. అదే మీరు మొన్న చిత్రపట నాన్నగారు చూసి లైక్ ఎలా ఉంది మూవీ అని అడగడం, ఇట్ వాజ్ వెరీ ప్రౌడ్. సో 10 years స్ట్రగుల్ అయ్యాక ఇప్పుడు ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. పాపం విలేజ్ మామది బాగా, అంటే 6 దాటితే బస్సు రాదంటారు చూడండి, సేమ్ నిజంగా రాదు అనమాట. చిత్తూరు దగ్గర మంగళంపేట అని ఒక చిన్న విలేజ్, అది తలకొన్న ఫారెస్ట్ ఏరియా అట్లా ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఏంటంటే నాన్న గవర్నమెంట్ టీచర్, ట్రెడిషన్లో ఉంటారు కదా వీళ్ళు. దాంట్లో వాళ్ళకి అర్థమయ్యేది కదా వీడు ఏంటి సినిమా అంటున్నాడు, అదంటున్నాడు, ఇది అంటున్నాడు అని. వాళ్ళు సపోర్టివ్గా లేరు అన్నదానికంటే భయపడేవాళ్ళు మనం ఎక్కువ. మనకి ఎందుకు లేరా వచ్చేసాను. అమ్మకి ఏముంటుంది, సరిగ్గా తింటే చాలు, ఇంకేం లేదు, వాడేదో చేసుకుంటాడు. పాపం ఈయన పాపం బాధపడేటాడు. సడన్ గా ఇది వర్కౌట్ అయ్యేసరికి ఆ రోజు ప్రాసెస్ లో కూడా నమ్మలేదు నాకు అర్థం కాదు, ఏంటి వీడు మనుషులు పెట్టి మరిపిస్తున్నాడా అన్న జోన్లో ఉన్నాడు. ఎందుకు అరుస్తున్నాడు ఏంటి అని. ఆయన 2వ రోజు మళ్ళీ వచ్చి అరే బాగానే వచ్చారా జనాలు అని. శ్రీరాములు థియేటర్లో, శ్రీరాములు థియేటర్ ఎక్స్పీరియన్స్ వాజ్ క్రేజీ మన ఫర్ మీ. నేను అన్ని థియేటర్లు తిరిగాను కదా, శ్రీరాములు ఎక్స్పీరియన్స్ క్రేజీ. అది చూసి మనం భయపడిపోయాడు, ఏంటి జనాలు ఇలా అరుస్తున్నారు, చాలా బాగుందని. సో ఇప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. సూపర్ సూపర్. మీరు ఎక్కడ చూస్తుంటారు సినిమాలు? అంటే ప్రాసెస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటున్నాము. ఇప్పుడు శ్రీరాములకి వెళ్ళాలని అనిపిస్తుంటుంది. మా సినిమా వస్తే శ్రీరాములకి వెళ్ళాలని. ఏదైనా క్లాస్ ఫిలిమ్స్ అట్లాంటివి ఉన్నా మార్నింగ్ 8:30 షో ఇస్ ప్రాసెస్. ఎమోషన్, దానికి వెళ్ళిపోతాను. లేదు అంటే ఇది నాకు సింగిల్ స్క్రీన్స్ చాలా ఇష్టం. 11కి మన సుదర్శన్, దేవికి అట్లా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కొంచెం ఎందుకో ఆ ఫ్యాన్షెస్ అవి ఆ హంగమా దానికంటే శ్రీరాముల్లో ఎక్కువ జరుగుతుంది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఎందుకు. సూపర్ సూపర్. మ్యాడ్ కూడా మీకు లైక్ సిమిలర్ ఒక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వాలి, మాకు ఎంటర్టైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఒక సెగ్మెంట్ ఉంది, అది ఆడి సో ఐ షో యూ సమ్ ఫ్రేమ్స్. ఆ ఫ్రేమ్స్ ఏ సినిమా చూసి మీరు గుర్తుపట్టాలి. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ కొన్ని కష్టమైనవి, కొన్ని ఉంటాయి. తెలుగు స్ట్రైట్ తెలుగు సినిమాలు, నో డబ్బింగ్ ఆల్సో. కొన్ని ర్యాండమ్ గా కూడా అనిపించవచ్చు మీకు, బట్ ప్లీజ్ బేర్ విత్ us. కృష్ణ అండ్ శ్రీలోనమ్మా. నో బట్ మీకు ఎందుకు అనిపించిందో నాకు తెలుసు. కృష్ణ అండ్ శ్రీలా ఐ థింక్ సిమిలర్ అలాంటిది ఒకటి ఉంటుంది. ఈ నగరానికి ఏమైంది? యా నైస్ 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 నైస్. నేను గుర్తుపడతారు అనుకోలే. చాలా చూస్తారా మీరు మూవీస్? ఇది బాలుదాము. ఇది ఎక్కడ చూసాను, డెఫినెట్గా చూసాను. సారీ మామ, ఇది ఒకటి నో ప్రాబ్లం. ఓ కొంచెం క్రిటికలే మామ. చాలా పాపులర్ మూవీ యాక్చువల్లీ. ఇదా? ఈ సీన్ ఐకానిక్ ఉంటుంది. దీన్ని ఒక మూవీలో ప్యారడీ కూడా చేసి ఉంటారు ఈ సీన్. శంకర్ దాదా ఎంబీబీఎస్. ఎస్ 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 ఎస్.
ముందర పాపది మామ, పాపది ఏ సినిమా? పాప లెటర్ వస్తుంది కదా నాన్న దగ్గర నుంచి, శంకర్దాదా ఎంబీబీఎస్ అది కూడా. అవునా? యా, ముందుది కూడా లెటర్. అవును, మీరు గెస్ట్ చేసేదాకా 5 frames చూపిస్తాను మీకు. ఓ అవునా? యా యా యా. ఓ ఇది సేమ్ సినిమా. సరే, హ్యాపీ డేస్. నైస్ 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 నైస్. కాలేజ్ మూవీ అని చెప్పి వి థాట్ ఇంత టక్ టక్ అని చెప్పేస్తున్నారు, మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయ్యో లేదు చెప్పలేకపోయాను నేను. ఓకే ఓకే, కొంచెం ఇది నెక్స్ట్ ఫ్రేమ్ పైకి పెట్టాలి అంటే యాంగిల్ చెప్పండి మీకు, కానీ ఇది కరెక్ట్ గానే ఉంది. నెక్స్ట్ ఇంకొక ఫ్రేమ్, దీంట్లో కూడా కాలేజ్ కనెక్షన్ ఉంటుంది. అవునా? ఇంకొక పర్లా ఉన్నాయి ఉన్నాయి. ఓ మిరపకాయ. ఓ ఇంతవరకు వచ్చింది. ఇది కొంచెం పోయిటిక్ ఫ్రేమ్, సో ఫస్ట్ ఫ్రేమ్ కి మీరు చెప్పేసే ఛాన్సెస్ ఉంది. ఆర్యనా? ఎస్. ఎలా? అదే నైస్. పటేల్, మిస్టర్ మాల్కి. ఇంకొకటి మామ. నెక్స్ట్ అరే ఏంటిది? ఇంకొకటి దేశముద్రా. ఇంకొక నెక్స్ట్ ఫ్రేమ్ కి చెప్పేస్తారు ఈజీగా. అవునా? అరే 3 మార్క్స్ పర్లే పర్లే. మరి ఏం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పని తిడతారేమో ఇప్పుడు. ఏం పర్లే. ఓకే, లాస్ట్ వన్ అన్నీ అయిపోయాయి. ఇది మీరు చాలా ఈజీగా చెప్పేస్తారేమో అనిపిస్తుంది, అందుకే కొంచెం టఫ్ ఉంటే చూపిస్తాం. జాతరత్నాలు. ఫస్ట్ ఎలా ఎలా ఆల్విన్ ఫ్యాక్టరీ మీద రాసిందా? లేదు నాకు ఆల్విన్ ఫ్యాక్టరీ అని. ఓకే ఓకే, కూల్ 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 కూల్. థ్యాంక్ యూ సో మచ్. మీరే Thank ఇప్పటి వరకు ఆడిన వాటిలో బెస్ట్ గా ఆడింది గేమ్. అవునా? యా అన్ని గెస్ట్ చేశారు, ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ ర్యాంక్. సో థ్యాంక్ యూ, సూపర్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ March 28th. మన సినిమా అయిపోయాక ప్రశాంతంగా కూర్చుందాం పెద్దగా. ఓకే, మరి ఇట్లా కాకుండా విల్ సిట్ అండ్ డూ అ లాంగ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. Sell your used phone in 60 seconds on Dofi and get instant cash to upgrade. Taste the Daily. Taste the Daily.